ఈరోజు దేవుని వాగ్దానము. నేను క్రింద పడినను తిరిగి లేతును, అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా సువార్త 7వ అధ్యాయము 8వ వచనము. మనం క్రింద పడతామంట, వెంటనే తిరిగి లేస్తామంట. అలాగే మనము అంధకారంలో కూర్చున్నప్పటికీ కూడా, మనం ఇప్పుడున్న పరిస్థితి అంధకారంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క పరిస్థితిని దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడండి. మన కోసం మన దేవుడు ఏదైనా చేయగలడండి. అంత గొప్ప దేవుడు. నువ్వెక్కడైతే పడ్డావో అక్కడే దేవుడు నిన్ను లేపబోతున్నాడు. నువ్వెక్కడైతే అవమానాలు పొందావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావు, దేవుడు అక్కడే నీ ఘనతనివ్వబోతున్నాడు. వాళ్ళ ముందే దేవుడిని తలెత్తుకునేలా చేయబోతున్నాడు. దేవుడు అటువంటి కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 32, 33 వచనాలు ఇలా రాయబడి ఉన్నది. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాలు వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దేవుడు మనల్ని చాలా ఉన్నతంగా ఉంచడానికి ఇష్టపడతాడండి. ఎత్తైన స్థలంలో దేవుడు మనల్ని ఉంచబోతున్నాడండి. చాలా ఉన్నతంగా ఉంచబోతున్నాడు. అందుకే ఇప్పుడు నువ్వు పడిపోయావని నువ్వు బాధపడక్కర్లేదు. వెంటనే నువ్వు లేవబోతున్నావు. నువ్వు ఇప్పుడు కూర్చున్న ప్రదేశము అంధకారంగా ఉందని కృంగిపోవద్దు. దేవుడు దాన్ని వెలుగుగా మార్చబోతున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఈ వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేర్చునుగాక. ఆమేన్.